మేడం ఈ ఇంటిపైన భూములపైన చాలామంది లోన్ తీసుకుంటారు మేడం. కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మేడం? ఏదైనా మీ విలువైన ఆస్తి బ్యాంక్లో తాకట్టు పెట్టి అంటే బ్యాంక్లో ఆ పేపర్స్ డిపాజిట్ చేసి మీరు ఏదైనా లోన్ అవైల్ చేసుకున్నప్పుడు బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నప్పుడు దాన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు. సెక్యూర్డ్ లోన్ ఎందుకు అని అంటారంటే అది బ్యాంకుకి మనం సెక్యూరిటీ పెట్టినట్టు మీ ఆస్తిని మీరు కట్టలేని సందర్భంలో వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి ఆ ఆస్తిని అమ్మి డబ్బుని రికవర్ చేసుకోవడానికి. ఓకే, అయితే చాలా సందర్భాల్లో మనం ఏం చూస్తూ ఉంటామనంటే ఎప్పుడైతే బ్యాంక్స్కి వీళ్ళు డబ్బు తీసుకున్న వ్యక్తులు క్లయింట్స్ సరిగ్గా లోన్ రీపే చేయనప్పుడు బ్యాంక్ ఒక 3 times వరకు చూసి 3 సార్లు వాళ్ళు డిఫాల్ట్ అయితే పేమెంట్ వాళ్ళని ఎన్పిఏగా డిక్లేర్ చేస్తుంది. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్, అంటే వీళ్ళు టైంకి డబ్బు రీపే చేయలేకపోతున్నారు, మనం ఇంకా వీళ్ళని ఒక కన్ను వీళ్ళ మీద వేసి పెట్టాలి. ఎందుకు అనంటే వీళ్ళు కట్టలేని సందర్భంలో మనము ఈ ఆస్తిని వేలంపాటకు వేసో ఓకే ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి వాటికి అమ్మేసి మన డబ్బుని రికవర్ చేసుకోవాలి అంటే మనం జాగ్రత్తతో ఉండాలి అని బ్యాంక్ ముందే అలర్ట్గా ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ఏం చేస్తాయి అంటే ఈ బ్యాంక్స్ అసలు నోటీసులు పంపించకుండా వీళ్ళ దగ్గర ఎంత అయితే అంత ఈఎంఐస్ పే చేయించుకొని ఆ తర్వాత వీళ్ళకి తెలియకుండానే డిఆర్టీ కోర్ట్ సర్ఫేసీ యాక్ట్ కింద అప్రోచ్ అవుతారు. ఈ డిఆర్టీ ఏంటి అని అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని, ఇది ఒక కోర్ట్. ఓకే, బ్యాంకులకి సంబంధించిన ఏ వివాదాలైనా ఆ కోర్టుకి వెళ్తామన్నమాట. అయితే ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, సర్ఫేసీ యాక్ట్ కింద ఇతను పలానా వ్యక్తి మా దగ్గర ఈ ఆస్తి పెట్టాడు, ఇంత అమౌంట్ తీసుకున్నాడు డబ్బు, ఇతను రీపే చేయలేకపోతున్నాడు, ఇంత అవుట్ స్టాండింగ్ ఉంది, మేము పొసెషన్ తీసేసుకుంటాము, ఆక్షన్కి వెళ్ళిపోతాం, వేలంపాటకి వెళ్ళిపోయి మా డబ్బుని మేము రికవర్ చేసుకుంటాము అని లోవర్ కోర్టులో కూడా వేసి ఒక డిగ్రీ తెచ్చేసుకొని అడ్వకేట్ కమిషనర్ని పోలీసులని పంపించి రికవర్ చేసుకోండి ఆ ఆస్తిని అని మీ ఆస్తి మీదకి పంపిస్తూ ఉంటుంది. అయితే చాలాసార్లు బ్యాంకర్స్ ఏం చేస్తాయి అని అంటే కొంతమంది నోటీస్ ఇస్తారు, కొంతమంది నోటీస్ ఇవ్వకుండా కూడా అడ్వకేట్ కమిషనర్ వరకు వచ్చేస్తుంది. ఓకే, నోటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా బ్యాంక్ మీతో ఫ్రాడ్యులెంట్గా బిహేవ్ చేసిన డెఫినెట్లీ మనం కూడా ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. మీరు నిన్న ఒక సందర్భంలో మన క్లయింట్ ఏం జరిగింది అని అంటే అతను ఒక నార్మల్ క్యాబ్ డ్రైవర్. ఓకే, అతనికి 20 లక్షల లోన్ ఉంది, ఆల్రెడీ 11 లక్షలు కట్టేశారు, ఇంకా 9 లక్షలు మాత్రమే ఉంది. ఈ 9 లక్షలకి వాళ్ళకి కట్టలేకపోతున్నాము అని ఒక నెల కట్టలేదు, డిఫాల్ట్ అయ్యారు. 2వ నెల మళ్ళీ ఈఎంఐ పే చేశారు, 3వ నెల పే చేశారు. ఈ 11 లక్షలు కట్టేసింది కాకుండా 9 లక్షల్లో 2 లక్షలు డిఫాల్ట్ అయ్యారు, మిగతావి కడుతూనే ఉన్నారు. 2 లక్షల వరకు వాళ్ళది స్టాగ్నెంట్ అమౌంట్ ఉంది. బ్యాంకర్స్ ఏం చేశారు అని అంటే ఆల్రెడీ డిఆర్టీకి లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసి వీళ్ళకి చెప్పలేదు ఆ విషయం, వీళ్ళకి అసలు నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా వీళ్ళ దగ్గర ఎంత అయితే అంత మళ్ళీ కట్టించుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, రెగ్యులరైజ్ చేసేసారు బ్యాంక్ వాళ్ళు, మేము ప్రాపర్గా కడుతున్నాము అని. కానీ సడన్గా అడ్వకేట్ కమిషనర్ వచ్చి ఇంటికి నోటీస్ అంటించి మీరు 10 రోజుల్లో ఖాళీ చేయాలి, 15 రోజుల్లో ఖాళీ చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా చాలా సందర్భాల్లో బ్యాంక్స్ ఇలా చేయడం చూస్తూ ఉంటాం, మెయిన్గా రూరల్ ఏరియాస్లో, ఊర్లలో. ఇట్లాంటి సందర్భాల్లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఏదైతే నోటీస్ మీ ఇంటికి అతికించి ఉంటుందో ఆ నోటీస్ని పట్టుకొని మనం డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి అప్రోచ్ అవ్వచ్చు, స్టే ఇవ్వమని అడగచ్చు. ఓకే, అంతేగాని మీరు భయభ్రాంతులకి గురవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకా ఫేస్ చేస్తుంటే తప్పకుండా వీడియో వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.